ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పర్యటిస్తూ ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి వరి పొలాలను పరిశీలించి అక్కడ జరుగుతున్నటువంటి వరి కోతలను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులతో మాట్లాడి రోజుకి ఎన్ని ఎకరాలు వరి కోతలు జరుగుతూ ఉన్నాయి, వాటిలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనేది కూడా రైతులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా రైతులు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను జిల్లా కలెక్టర్కు తెలియజేస్తూ ఉన్నారు. వరి కోతలకు సంబంధించి కూడా యంత్రాల ద్వారా కోతలు జరుగుతూ ఉన్నాయి. ముందస్తుగానే చూసుకుంటే కనుక కొల్లిపర మండలంలోనే ముందస్తుగా వరి కోతలు ప్రారంభమైనట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ యంత్రాల ద్వారా కూడా వరి కోతలను అనేది కూడా ముమ్మరంగా చేపడతా ఉన్నారు. రైతాంగం మొత్తంగా కూడా వరి కోత యంత్రాలకు సంబంధించి వాటి కొరత ఉంది. దాదాపుగా కేవలం కొద్ది వరకు యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వరి కోత యంత్రాల సమస్య ఉంది. సబ్సిడీ మీద కూడా యంత్రాలను అందిస్తే కొంచెం రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పిన కూడా కొంతమంది రైతులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మెయిన్ కావాల్సింది మనకి టార్పాలిన్స్, సిల్పాలిన్ పట్టాలు, మిర్చి మన గుంటూరు పట్టుబడే మిర్చి ఇటు కూడా మ్యాగజాన్కి కూడా ఇవే కావాలండి. వాటిని త్వరగా వచ్చేటట్టు చూడండి. కొంచెం రేపు మాత్రం రబీ సీజన్కి యూరియా బాగా షార్టేజ్ లేకుండా చూడండి. అది మాకే కాదు. లేట్ వాళ్ళకి క్రాప్ అవ్వాలా, మనకి మిషన్స్ లేవు. ఈస్ట్ వెస్ట్ మేడం అక్కడ ముందు కదా మనకి గోదావరి బేసు, తర్వాత మనకు వస్తుంది కదా. ఇక్కడ ఒక వర్క్ అయ్యేది 3 hours పడేటప్పటికి మూవ్ అవట్లా వర్క్ స్లోగా జరుగుతుంది. ఒక రోజులో ఇది వచ్చేసి 7 ఎకరాలకు వచ్చేది, ఇప్పుడు 4 ఎకరాలకు వచ్చేసరికి టైం అంతా అయిపోతుంది. 3 గంటలు పడుతుంది. 3 ఎకరాలు తేడా పడుతుంది. ఇప్పుడు 5 ఎకరాలకు 5 ఎకరాలు అయ్యేటప్పుడు మార్నింగ్ 10 బజే, ఈవినింగ్ 8 బజే క్లోజ్. తర్వాత మంచు వస్తుంది మేడం. మంచు వచ్చి నేలంతా అది కొంచెం ఆ ఏరియా కూడా ఇబ్బందిగా ఉందంట. దాన్ని కూడా చుట్టపట్ట కానీ గ్రీన్ పట్ట అయితే దాని మీద ఆగుతుంది అన్నమాట. వెరీ వెరీ నీడ్. 4 సంవత్సరాల వరకు ఉంటాయి, దాచుకుంటారు. సేమ్ సైజ్ 10 GSM ఉంటుంది. లేకపోతే అట్లా వాడుకుంటున్నారమ్మా. అట్లా పట్టాలు వేసుకుంటారు. ఇవ్వండి ఇట్లా కుట్టించి వాడుకుంటున్నారు. అదే పెద్ద పట్ట ఉందనుకో మా ఈ బాధ. వెరీ వెరీ నీడ్ మేడం. అది అనుకోండి 4 సంవత్సరాల వరకు ఇలా కప్పేసుకోవచ్చు. ఎంత వర్షం పడ్డా కానీ మనకి ఏముండదు. లేదమ్మా, అంటే ఇక్కడ దాకా పెడతాం. ఈ సైడ్ కూడా దానికి చేస్తాం. ఈరోజు నవంబర్ 20th నాటికి మనకు గుంటూరు జిల్లాలో కొల్లిపార మండల్లో దౌలూరు విలేజ్లో మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గౌరవ మంత్రివర్యులు
సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఫీల్డ్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ వారు ఎలా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ ఆరబెడుతున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి మనకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ దాకా తీసుకురావడంలో వారికి ఉన్న ప్రాబ్లమ్స్, ఇక్కడ ఆరబెట్టడంలో, అదేవిధంగా హార్వెస్ట్ చేయడంలో రైతులకు ఉన్న సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి అన్నది అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా కొద్దిగా ఇక్కడ హార్వెస్టర్ బయట నుంచి ఆ వెహికల్స్ ఇక్కడ తీసుకువస్తున్నారు, దానికి కూడా ఒక గంటలకు అరౌండ్ 3200 రూపీస్ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఎక్కువ హార్వెస్టర్స్ ఇక్కడ కావాలి. అదేవిధంగా సబ్సిడీలో ముందు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు, అది కూడా గవర్నమెంట్ నుంచి వారు అడుగుతున్నారు, అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆరబెట్టడానికి రైతులకు తార్పాలిన్ సబ్సిడీలో ఇవ్వాలని వారు అడగడం జరిగింది. ఇవి అన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు ఏదైనా వారు కావాలని అడిగారు, అది కూడా మనకు వారికి అరేంజ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఎవరు రైతులు ఆధారపడద్దు, ప్రత్యేకంగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా కూడా ప్రతి ఒక్క ధాన్యం గింజ చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తాము, ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తూ ఉన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, కొల్లిపర మండలం దావులూరు గ్రామం నుంచి.